హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే కనుక మీకు నేను గోల్డ్ లాంగ్ డ్రెస్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగు ఎలా అయితే ఒక్కొక్కటిగా జాయిన్ చేసుకోవాలి, ఎలా అయితే ఒక్కొక్కటిగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి, ఇవంతా కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే వివరి చేస్తాను. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో మాత్రమే. కటింగ్ వీడియో నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది అనమాట. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే వీడియో మొత్తం చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మొత్తం అంతా కూడా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రెస్ యొక్క పీసులు అనమాట. ఇవి వచ్చేసి ఒక్కొక్కటిగా ఎలా అయితే జాయిన్ చేస్తున్నానో ఇక్కడ మీకు నేను చూపించేస్తాను. అది కూడా కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టేశాను. ఎందుకు అని అంటే వీడియో లెంత్ ఎక్కువ కావడం వల్ల ఇక్కడ నేను మీకు కొంచెం ఫాస్ట్గా చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న క్లాత్ వచ్చేసి ఏదైతే డ్రెస్సులకు మనం నెక్కుల దగ్గర క్యాన్వాస్ అయితే యూజ్ చేస్తామో క్యాన్వాస్ ప్లేస్లో వచ్చేసి నేను క్లాత్ అయితే యూస్ అయితే చేస్తూ ఉన్నానమాట. ఇక్కడ కనిపిస్తున్నవి ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ రెండు కలిపి అయితే కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలో ఇక్కడ మనం చూసేద్దాం. దానికోసం వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం వచ్చేసి ఇలా క్లాత్ అయితే తీసుకున్నాను. అలాగే లైనింగ్ క్లాత్లో ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కటింగ్ చేసుకున్న నెక్ పీస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కనిపిస్తున్న క్లాత్ మీద ఈ విధంగా సెట్ చేసుకొని మనం క్యాన్వాస్కు నెక్ అయితే ఏ విధంగా అయితే మనం సెట్ చేసుకొని కట్ చేసుకుంటామో అదే విధంగా క్లాత్ పైన కూడా మార్కింగ్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ క్లాత్లో మనకు తీసుకున్నటువంటి నెక్కు రౌండ్గా క్లాత్ ఎంతైతే కావాలో అంతవరకు ఇలా మార్కింగ్ అయితే తీసుకొని కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా రౌండ్గా అయితే కనుక పీస్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసుకున్న పీస్ మీద ముందుగా కటింగ్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ నెక్ ఏదైతే ఉంటుందో ఈ లైనింగ్ క్లాత్ నెక్ వచ్చేసి సెట్ చేసుకొని పెద్ద కుట్టు పెట్టుకొని ప్రెస్ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి, నేను ఎలా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానో ఇలా ప్రెస్ కుట్ వేసుకొని మనం ఏదైతే ప్యాచ్ తీసుకున్నా ఆ ప్యాచ్ చుట్టూ కూడా చివరిన అంచు మర్చి కుట్టుకొని ఈ లైనింగ్ క్లాత్కు అతికే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం రైట్ సైడ్ అయితే కనుక ఈ లైనింగ్ క్లాత్ పెట్టి నెక్ వెంబడి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. నేను ఎక్కడైతే మనం డిజైన్ అయితే పెట్టుకున్నామో ఆ డిజైన్ ప్రకారం వచ్చేసి ఇలా అయితే స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. అది ఎటువంటి నెక్ అయినా సరే ఇలా స్టిచ్ చేసుకొని ప్యాచ్ చేసుకున్నామంటే క్యాన్వాస్తో పని లేకుండా నెక్ అనేది స్టిచ్ అయితే చేసుకోవచ్చు. ఇలా కటింగ్ చేసుకొని మొత్తం రౌండ్గా తిరిగేదానికి ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఖర్చులంతా పెట్టిన తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ వైపున ప్రెస్ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా ప్రెస్ కుట్ వేసుకున్నామంటే నెక్ షేప్ అనేది మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ మీద ప్రెస్ కుట్ అయితే వేసేసుకున్నాను. ఇలా ప్రెస్ కుట్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్రెస్ కుట్ అయితే ఒక కుట్టు అయితే వేసేసుకొని చుట్టూ అంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కలుపుతూ జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఈ జాయింట్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా చూసుకొని జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఎందుకు జరుగుతుంది అంటే నేను తీసుకున్నటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మిక్ చాలా పల్చగా ఉందన్నమాట. క్లాత్ పట్టుకుంటే జారిపోతుంది, అలా ఉంది. దానికోసం వచ్చేసి ఎక్కడ కూడా మనకు జారకుండా సాగకుండా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే ఎడ్జెస్ ఏమైనా ఉంటే కటింగ్ అయితే చేసుకొని నడుం దగ్గర 2 టక్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది మనకు అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ముందు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ఎలా అయితే ప్యాచ్ తీసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలాగే ప్యాచ్ తీసుకొని లైనింగ్ క్లాత్ వెంబడైతే కనుక ఈ విధంగా స్టిచ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి నెక్ రౌండ్ అయితే తీసుకున్నాను అనమాట, డీప్ రౌండ్. ఈ రౌండ్ నెక్ అంతా కూడా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని నెక్ దగ్గర కట్ చేసుకొని 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని మొత్తం అయితే రౌండ్గా ఖర్చులు అయితే పెట్టేసుకోవాలన్నమాట. క్లాత్ రివర్స్ చేసిన తర్వాత లైనింగ్ వైపున ప్రెస్ కుట్ వేసుకొని మళ్ళీ క్లాత్ రివర్స్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా ప్రెస్ కుట్ అయితే ఒకటి వేసుకుంటే నెక్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. అదేవిధంగా షోల్డరు, చంక డౌను అలాగే సైడ్స్ మొత్తం కూడా
ముందు భాగాలు మనం ఏ విధంగా అయితే జాయింట్స్ అయితే చేసుకున్నామో వెనుక భాగం కూడా అదే విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేసుకొని ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్ ఎడ్జెస్ కట్ చేసుకొని నడుం దగ్గర టక్స్ అయితే కనుక స్టిచ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్నప్పటికీ మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ షోల్డర్స్ రెండు కూడా జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. ఈ జాయింట్ చేసేటప్పుడు ఒక్కొక్కటి 2 కుట్లతో జాయింట్లు అయితే చేసేసుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఓవరాల్గా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్లు రెడీ అయిపోయి షోల్డర్స్ కూడా జాయింట్స్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కూడా జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ వచ్చేసి బఫ్ హ్యాండ్ అయితే తీసుకున్నాం అనమాట. బఫ్ హ్యాండ్ కోసం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలుపుతూ జాయింట్లు అయితే చేసుకుంటూ ఉన్నాను. చూసేసారు కదా, ఇలా జాయింట్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని కింది వైపున ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి, అలాగే పై వైపున కూడా ఫ్రిల్ పెట్టుకోవాలి. ఫ్రిల్ పెట్టుకున్న తర్వాత కింద పట్టీ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం వచ్చేసి కింది వైపు నుంచి ఒక 6 ఫ్రిల్స్ వచ్చేలాగా చూసుకొని కింద పట్టీ వచ్చేసి కింది వైపు నుంచి ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకొని పై వైపుకు మర్చి మళ్ళీ ప్రెస్ కుట్ అయితే వేసుకున్నామంటే హ్యాండ్ పట్టీ అనేది మనకి ఇక్కడ రెడీ అయితే అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపున ఎక్కడి నుంచి మనం ఖర్చులు అయితే పెట్టుకున్నామో అక్కడి నుంచి మొత్తం కూడా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. బఫ్ హ్యాండ్ కదా, కింది వైపున మనకు ఫ్రిల్ ఉంటుంది, పైన ఫ్రిల్ ఉంటుంది. ఇలా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా, రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తానికైతే 2 హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు మనం బాడీ పార్ట్కు హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా కూడా చెక్ చేసుకొని సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి, నేను ఎలా అయితే జాయింట్ అయితే చేస్తున్నానో. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి కూడా 2 కుట్లతో జాయింట్ చేసుకొని రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా 2 కుట్లతో జాయింట్ అయితే చేసుకోవాలి. మొత్తానికి బాడీ పార్ట్లో వచ్చేసి మనకు హ్యాండ్స్ కూడా జాయింట్స్ అయితే అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఓవరాల్గా బాడీ పార్ట్ అనేది మనకైతే రెడీ అయితే అయిపోయింది. ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం ఏం జాయింట్ చేసుకోవాలి, బాడీ పార్ట్ కింది పార్ట్ అయితే కనుక జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఈ జాయింట్లు కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మీకైతే చూపించేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి బాడీ కింది పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్. ఈ లైనింగ్ క్లాత్కి వచ్చేసి 2 పీసులు అనేది జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ జాయింట్ ఎందుకు చేస్తున్నాను అనేదానికి మీకు కటింగ్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ చూసారంటే మీకు ఇక్కడ ప్యాచెస్ ఎందుకు వచ్చాయనేది అర్థమైతే అవుతుందన్నమాట. నేను తీసుకున్న లైనింగ్ క్లాత్కి పొడవు అయితే కనుక తక్కువ రావడం వల్ల ఈ 2 పీసులు అనేది జాయింట్ అయితే చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల నేను తీసుకున్న లంగా యొక్క పొడవుకు వచ్చేసి మొత్తం కరెక్ట్గా సరిపోతుంది. అలాగే అంచు వెంబడి ఓవర్లాక్ చేయాలి కదా, అక్కడ నేను ఓవర్లాక్ చేయకుండా మిషన్ పైన ఇలా కుట్టు అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫోల్డింగ్ చేసి ప్రెస్ కుట్టు అయితే వేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇలా 2 పార్ట్లు కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇందులో వచ్చేసి జాయిన్ చేసి ఎక్కడ కూడా స్టిచ్చింగ్ అయితే చేయడం లేదు. ఏ పార్ట్కి ఆ పార్ట్ వచ్చేసి సపరేట్గా జాయింట్స్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఫ్రంట్కు ఫ్రంట్, బ్యాక్ బ్యాక్ అంటే సింగిల్ పీసులే జాయింట్స్ అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూడండి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలుపుతూ జాయింట్స్ అయితే తీసుకోవాలి. నేను తీసుకున్న కొలత ప్రకారం కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా సరిపోయాయి అనమాట. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తూ ఉంది, అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను. మొత్తం కూడా నడుము దగ్గర వచ్చేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నామంటే మనం బాడీకి జాయిన్ చేసుకున్నప్పుడు ఎక్కడ కూడా సాగకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మొత్తానికి జాయింట్స్ అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసి ఈ బాడీ కింది పార్ట్ అనేది జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. అవి కూడా ఒక్కొక్కటి 2 కుట్లతో జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఒక వైపు అయితే జాయింట్ అయితే చేసుకున్నాను చూడండి, రెండో వైపు కూడా ఇదే విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. అది కూడా ఎలా చేసుకోవాలి చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైనుంచి ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా కింది పార్ట్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని చూసారా, ఇక్కడ రెండు కూడా సమానంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా బాడీ పార్ట్కు కింది పార్ట్కు ఎక్కడ కూడా తేడా లేకుండా రెండు సమానంగా ఉన్నాయి. ఇవంతా కూడా కలుపుతూ జాయింట్లు అయితే చేసేసుకోవాలి. ఈ జాయింట్ వేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్కడ కూడా సాగనివ్వకుండా, ఎక్కడ కూడా లాగినట్టు లేకుండా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ కూడా 2 కుట్లతో స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు
మొత్తం బాడీ పార్ట్ అలాగే బాడీ కింది పార్ట్ రెండు కూడా జాయింట్స్ అయితే అయిపోయాయి అనమాట. ఇందులో వచ్చేసి నడుం దగ్గర మనం థ్రెడ్స్ అయితే కావాలి కదా, నడుం లూజ్కు మనం కట్టుకోవడానికి థ్రెడ్స్ కావాలి కాబట్టి ఆ థ్రెడ్ కోసం అయితే క్లాత్ అయితే ఇలా తీసుకుంటూ ఉన్నాను. స్ట్రైట్గా ఉన్న పీస్ అయితే తీసుకొని మొత్తం మడిచి చివరినైతే కనుక ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. నేనైతే స్ట్రైట్గా ఉన్న పీస్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఈ స్ట్రైట్గా ఉన్న పీస్ని మిడిల్కి కట్ చేసుకొని లూప్ టర్నర్తో వచ్చేసి ఇలా రివర్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను. ఇలా తీసుకున్నామంటే మనకు నడుం థ్రెడ్స్ అనేది కూడా రెడీ అయితే అయిపోయాయి. ఈ నడుం థ్రెడ్స్ కూడా బాడీ పార్ట్ దగ్గర నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా జాయింట్స్ అయితే వేసేసుకోవాలి. రెండు వైపులా జాయింట్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా జాయింట్స్ అంతా వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని అలాగే చంక లూజ్ చెక్ చేసుకున్న తర్వాత నడుం దగ్గరికి లూజ్ అనేది చెక్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి రెండు కలుపుతూ జాయింట్ చేసుకొని ఇక్కడి నుంచి మనకు లైనింగ్ సపరేటు మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా జాయింట్స్ అయితే చేసుకోవాలి. రెండు కలిపి మాత్రం జాయింట్ అయితే చేయకూడదు అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ముందు జాయింట్ అయితే చేసుకుంటూ ఉన్నాను. అలాగే రెండేసి కుట్లతో జాయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో కుట్టు కోసం హ్యాండ్ దగ్గర నుంచి నడుం వరకు ఒకే కుట్టు రానిచ్చి ఇక్కడి నుంచి మనం లైనింగ్ అనేది సపరేట్గా జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ లైనింగ్ కూడా రెండేసి కుట్లు అయితే వేసుకున్నామంటే క్లాత్ స్టిచ్చింగ్ అనేది మనకు స్ట్రాంగ్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చూసారా, మొత్తానికి రెండేసి కుట్లు అయితే వేసుకున్నాము. అదేవిధంగా ఒక సైడ్ అయితే కుట్టేసుకున్నాం కదా, రెండో వైపు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామంటే ఓవరాల్ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది పూర్తిగా అయితే కనుక అయిపోతుందన్నమాట. ఇలా స్టిచ్ అంతా వేసుకున్న తర్వాత కింద అంచు వెంబడి మొత్తం ఓవర్లాక్ వేసుకున్నామంటే డ్రెస్ స్టిచ్చింగ్ అనేది సూపర్గా అయితే వచ్చేసిందండి. ఇంతేనండి, డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్కసారి చూసారంటే చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటారనమాట. చూసారు కదా, హ్యాండ్కు ఈ విధంగా బఫ్ అయితే ఇచ్చేసాను. అలాగే నెక్కు హ్యాంగింగ్స్ ఇచ్చాను. నెక్ చూడండి, మనకు క్యాన్వాస్ వేయకున్నా కూడా క్యాన్వాస్ వేసినట్టుగా స్టిఫ్గా ఉండేలాగా నెక్ అయితే ఉందన్నమాట. ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.